సో ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. మీరేం పని మీద వచ్చారండి? సార్ గురుకుల పీటీ సార్. గురుకుల పీటీ మీది ఎప్పుడు మీది రిజల్ట్ రావాలి? 2017 నుంచి మీరు ఎన్నోసార్లు మా ధర్నాలు జరుగుతున్నప్పుడు కూడా మీరు వచ్చారు సార్. 2017లో ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు ఫస్ట్ గురుకుల పీటీ నోటిఫికేషన్ మళ్ళీ మహిళలది ఎక్కువ నోటిఫికేషన్ అది సార్. దాంట్లో 2017లో ఎగ్జామ్ జరిగిన తర్వాత 1:2లో 616 పోస్ట్కు 1200 మెంబర్స్ని సెలెక్ట్ చేసారు సార్. వెరిఫికేషన్ 1:2 సగం జరుగుతుండగా నిరుద్యోగులు అంటే సెలెక్ట్ కాని వాళ్ళు ఏం చేశారు, కోర్టు కేసు వలన తెలంగాణ ప్రభుత్వం ఇదే అదునుగా తీసుకొని జడ్జిమెంట్ వచ్చినాక కూడా టీఎస్పీఎస్సీ జనార్దన్ తోటి చేతులు కలుపుకొని మేము ఎన్నోసార్లు సార్ టీఎస్పీఎస్సీ ముట్టడి, ప్రభుత్వ భవన్ ముట్టడి, అసెంబ్లీ ముట్టడి చేయని రోజులు లేవు. ప్రతి న్యూస్ ఛానల్లో ఏది కొట్టినా మాదే వస్తుంది. అట్లా తిరుగుతుండగా మొన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ వచ్చే ముందు కూడా మేము టీఎస్పీఎస్ ముట్టడికి వెళ్ళినప్పుడు తలదాచుకోవడానికి పోలీసులు తిరుగుతుంటే గాంధీ భవన్కి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. రేవంత్ రెడ్డి సార్కు నేను రిప్రజెంటేషన్ ఇస్తే కూడా మా ప్రభుత్వం రాగానే ఈ ప్రభుత్వంలో ట్రై చేస్తాను, మా ప్రభుత్వం రాగానే వితిన్ 1 మంత్ లోపల మీ పోస్టులు మీకు నేను ఫిలప్ చేస్తే 6 సంవత్సరాల బాధపై భార్గవ్ మేడం రేవంత్ రెడ్డి సార్ది ఫోటో ఈ ప్రభుత్వం రాగానే వితిన్ 1 మంత్లో మీ 6 సంవత్సరాల బాధను బొడగొడతాను అని రేవంత్ రెడ్డి సార్ గారు చెప్పారు. అయితే ప్రజావాణి సార్ ఇది నేనే రిప్రజెంటేషన్ ఇచ్చింది రేవంత్ రెడ్డి సార్కి గాంధీ భవన్ లోపల. అయితే 1 మంత్ లోపల ఈ 6 సంవత్సరాల బాధ పోతుందమ్మా అంటే సార్ మేము నిరుద్యోగులం అందరం మీ పక్షానే ఉన్నాము, మిమ్మల్ని గెలిపించుకుంటాం అనుకున్నాము అన్న మాట కోసం నిరుద్యోగులం అందరం గెలిపించుకున్నాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీరు జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు? 1200 మంది సార్. మీకు అందరికి ఉద్యోగాలు ఆల్రెడీ వచ్చినాయి అంటే దాంట్లో సెలెక్ట్ అయినాము పోస్టింగ్లే. మళ్ళీ 1200 మందిలో 900 మంది మా ఆడపిల్లలమే సార్. అప్పుడు ఆడపిల్లలకి వేస్తున్నాము మొత్తం నా కవితలాగా అందరు ఆడపిల్లలు నా కూడా అని అప్పుడు కేసీఆర్ మహాదొరగా చెప్పారు. ఆ కేసీఆర్ అయిపోయింది, మా జీవితాలు మన్నుపోసిరు కూడా అది అయిపోయింది. ఇప్పుడు మేము 1 మంత్ అంటే 1.5 మంత్ నుంచి ట్యూస్డే ఫ్రైడే ప్రజావానికి వస్తున్నాం, రిప్రజెంటేషన్ ఇస్తున్నాము, రిసీవింగ్ చేసుకొని ఏమంటారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సీఎం దృష్టిలో సీఎం దగ్గరే ఉన్నది, మీకు న్యాయం జరుగుతుంది అంటారు. ఇప్పుడు కూడా మేము ఈరోజు బయటకు వచ్చి చెప్పడానికి ఏంటంటే మేము ఇచ్చిన రిప్రజెంటేషన్స్ సీఎం దృష్టికి వెళ్తున్నాయా లేవో మాకు తెలియదు. ఈ విధంగా గొంతిప్పి మీ మీడియా హెల్ప్ ద్వారా చెప్తున్నా సీఎం దృష్టికి పోతుంది సార్. 1 మంత్ అన్నాడు, ఇప్పుడు 1.5 మంత్ అయింది. వేషన్ నోటిఫికేషన్ కన్సర్న్ మినిస్టర్ ఎవరిని కలిసారా అంటే ఫస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు సీతక్క గారు వచ్చారు. అప్పుడు ప్రజల సీఎం సీతక్క గారు మాకు సీఎం దృష్టికి తీసుకెళ్తాను చెప్తాను అని చెప్పారు. ఇప్పుడు కూడా మేము రావడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ జనార్దన్కు పొత్తుగా ఉండి లంచాలు తీసుకొని మా పోస్టులు రాకుండా వేసిన వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు సార్ గత వారం రోజుల కింద 50-50 పంచుకోరు పోస్టులు 6 ఏళ్ల నుంచి 7 ఏళ్ల నుంచి తిరుగుతున్నారు. మీకు అసలు సగం సగం పంచుకోండి అంటే భూమి జాల పంచాయతీల ఆస్తి గొడవలు సార్, లేకపోతే ఇది ఏం గొడవలు 50-50 పంచుకోవడానికి ప్రతిదీ కానీ ఏది కానీ చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్ట్ వరకు అంటే పిఏల పోస్ట్ నుంచి గ్రూప్ 1 పోస్ట్ వరకు ఏది కానీ దేశంలో కానీ ప్రపంచంలో ఆస్ ఫర్ మెరిట్ ఉంటుంది. ఒక నోటిఫికేషన్ ఒకటే ఎగ్జామ్ ఉన్నప్పుడు ఆస్ ఫర్ మెరిట్ ఉంటుంది. అది కాకుండా సాహసం పంచుకోండి అంటే ఈ దృష్టికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు జరుగుతున్న అరాచకము సీఎం దృష్టికి వెళ్ళడానికే మేము ఈరోజు రోడ్డుకి ఎక్కినాం. సో ఇప్పుడు మీరు కన్సర్న్ అంటే గతంలో కూడా చాలా మందిని కలిసారు కదా, ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డిని కలిసినట్టున్నారు కదా, సమస్య ఎక్కడ వస్తున్నది? అధికారులు ఎందుకు ఈ సమస్యని పరిష్కరించలేకపోతున్నారు? ఇప్పుడు మేము 7 ఏళ్ల నుండి చేస్తున్నాం, మీకు తెలిసిన విషయమే. మేము ఎన్నోసార్లు ధర్నాలు చేసినాం, మీరు వచ్చిర్రు మాకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన నిరుద్యోగులు అందరూ ఏకమయ్యి అందరం కలిసి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. పాయింట్ అది కాదు, సమస్య ఎక్కడ ఉన్నది అంటున్నా నేను. ఎక్కడ ఉంది? విద్యాశాఖలో ఉంది. విద్యాశాఖలో ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఏ నోటిఫికేషన్ ఇచ్చినా టీఎస్పీఎస్సీ అయినా యూపీఎస్సీ అయినా ఎక్కడ ఏ స్టేట్లోనైనా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం భర్తీ చేస్తారు. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ మెరిట్ కాదట. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒకే నోటిఫికేషన్ ఇచ్చిర్రు. యూజీడీ అంటే ఇంటర్ వాళ్ళకి డిప్లొమా వాళ్ళకి ఇచ్చిర్రు, గ్రాడ్యుయేట్స్ బీపీడీ వాళ్ళకి ఇచ్చిర్రు. ఇద్దరికి ఎలిజిబుల్ ఇచ్చినప్పుడు ఇద్దరం కలిసి రాసినాం. పోస్టులు అక్కడ 616 పోస్టులో అటు 300 ఇటు 300 అని ఇవ్వలేదు. మరి ఆ రోజు సపరేట్ చేయనప్పుడు ఈ రోజు 50-50% చేస్తారు అనేది వార్త బయటకు. 50% ఎవరికి? 50% యూజీడీ డిప్లొమా వాళ్ళకు 50%, గ్రాడ్యుయేట్స్ బీపీడీ వాళ్ళకు 50%. అంటే ఆ రోజు నోటిఫికేషన్లో 50-50 లేదు కదా. ఆ రోజు లేని ఈ రోజు ఎలా 50-50 చేస్తారో మాకు అర్థం కావట్లేదు. మీకు ఆల్రెడీ మీరు క్వాలిఫై అయ్యారని చెప్పిన తర్వాత డివైడ్ చేసిరా? ఇప్పుడు చేస్తుంటున్నారు. ఇప్పుడు
ఇప్పుడు చేస్తా అంటున్నారు. ఇప్పుడు 50% అంటున్నారు. ఎప్పుడు కూడా పర్సెంటేజ్ అనే మాట రాలేదు. మరి కోర్టు ఇప్పుడు సెగ్రిగేషన్ అది ఇది అని అంటున్నారు. ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం భర్తీ చేయాలంట. మేము ఈ పోస్టులన్నీ మావి అని మేము అడగట్లేదు. ఆ పోస్టులు వాళ్ళు యూజీడీ వాళ్ళు అడుగుతున్నారు. మేము స్వార్థంగా అడగట్లేదు. అందరికీ న్యాయం జరగాలంటే ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం భర్తీ చేయండి. ఎక్కువ తక్కువ అవసరం లేదు. మొత్తం ఎందుకు పక్షపాతం చూస్తారో అర్థం కావట్లేదు సార్. మాకు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారము ఏ పర్సెంటేజ్ లేకుండా మాకు రేవంత్ అన్న గారు మాకు మాట ఇచ్చిండు. 1 or 2 months మన ప్రభుత్వం వచ్చినాక న్యాయం చేస్తాను, ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నాడు. కాబట్టి అన్నగారి దృష్టికి తీసుకొని వెళ్దామని మేము ఎవ్రీ వీక్ వస్తున్నాం. ఇక్కడ ప్రతి వారం వస్తున్నాం. అన్ని డిస్ట్రిక్ట్ల నుండి వస్తున్నాం. మీరు ప్రతి వారం వచ్చి ప్రతి వారం ఇస్తున్నారు కదా, ఆ లోపల ఏమంటున్నారు మీరు? చూస్తున్నాం అంటున్నారు. అట్లా కాదు, మీరు ఆల్రెడీ ఇచ్చినారు కదమ్మా, మళ్ళీ ఎందుకు వచ్చినారని అడుగుతున్నారా? ఏం అడగట్లేదు, తీసుకుంటున్నారు. ఎవరం ఇచ్చినా కూడా తీసుకుంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కంప్లైంట్ రాసుకొని వస్తున్నాము, అందరం ఇద్దామని. ఈ రోజు లోపల ప్రాసెస్ ఎట్లున్నది? లోపలికి వెళ్ళిన తర్వాత క్యూలో నిలబడుతున్నారు, ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు, దాన్ని సంతకం చేస్తున్నారు. మీకు రిప్లై వస్తుంది అని అంటారు. మీకు అక్నాలెడ్జ్‌మెంట్ వస్తున్నదా? అంటే రిసీవ్డ్ మెసేజ్ ఏమన్నా వస్తున్నదా? రిసీవ్డ్ మెసేజ్ ఏం లేదు. మీ ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుందనో లేకపోతే ఎవరితో ఫోన్ చేయించడము, మెసేజ్లు? ఎలాంటి మెసేజ్లు రాలేదు. వస్తుంది అని అంటున్నారు కానీ ఇంతవరకు మాకు రాలేదు. ఇప్పుడు ఎన్ని రోజులు 10-12 సార్లు వచ్చి ఇస్తున్నాం కానీ మాకు ఆన్సర్ ఎలాంటిది వస్తలేదన్న. మాకు ఇప్పుడు న్యాయం జరగాలి. మాకు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం అయిపోయింది కదా అలాదిగా. మరి ఇప్పుడు వీళ్ళు దాని మీద తేల్చాలి కదా. మాకేమని చెప్పింటే ఆల్రెడీ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అని చెప్పి సొసైటీ వాళ్ళందరూ అది 2016-2017 బై నోటిఫికేషన్ ఫస్ట్ ఇద్దరికి కామన్గా ఇచ్చారు. యూజీడీ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, బీపీడీ వాళ్ళకి ఇద్దరిని ఎలిజిబుల్గా ఇచ్చి ఇద్దరు ఎగ్జామ్ రాపించారు. 1:2 పెట్టిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళు కోర్టులో కేసు వేసారు. ఆ కోర్టు కేసు అయిపోయింది, జడ్జిమెంట్ వచ్చింది. ఈమాకోలు క్లియర్గా ఏమని చెప్పిందంటే 8 వారాలలో వీళ్ళని భర్తీ చేయండి అని చెప్పని ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అందులో చిన్న బోధ అనే పదం రాలేదని చెప్పి ఆ రోజు అదేవిధంగా ప్రతిసారి అధికారులు, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న అధికారులు మొత్తం ప్రతిసారి కూడా కోర్టు కేసు పోయినప్పుడల్లా ఒక్కసారి కూడా గవర్నమెంట్కి ఫేవర్గా మాట్లాడుకొని గవర్నమెంట్ని గెలిపించుకోలేకపోయారు. మేము ఎన్నిసార్లు మేము కూడా ప్రైవేట్గా పెట్టుకున్నాం. లక్షలు పోతున్నాం సార్. 600 మంది మొన్న 210 జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసింటే కావాలని చెప్పని 588 వాళ్ళకి 26 మాకు అని చెప్పి సెగ్రిగేషన్ చేసి పెట్టారు. ఆ సెగ్రిగేషన్ వీళ్ళు తీసుకొచ్చి కొత్త పెట్టిన తర్వాత మళ్ళీ కోర్టుకు పోయినాం, మళ్ళీ మాకు ఫేవర్గా తెచ్చుకున్నాం. జడ్జిమెంట్ మళ్ళీ మాకు ఫేవర్గా వచ్చిన తర్వాత అన్ని సొసైటీలు అందరూ కలిసి ఏం చేశారంటే ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం నింపండి, ఇద్దరిని బోత్ ఎలిజిబిలిటీ అయ్యింది అని చెప్పి టీఎస్పీఎస్సీకి లెటర్ పంపించారు. టీఎస్పీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి కావాలని చెప్పని మీరు 5th క్లాస్కి పోస్టులు ఇవ్వండి, ఎట్లా మీరు 5th క్లాస్ కంపల్సరీ పోస్టులు ఇవ్వాలని చెప్పని మళ్ళీ ఆయన లెటర్ రాసిండు. ఆయన లెటర్ రాయడం వల్ల ఈరోజు ఆగిపోయింది. ఇప్పటి వరకు కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుంటారు అన్న. మొత్తం అన్నిసార్లు రోజు నెలలో ఒక 10 సార్లు సొసైటీల చుట్టూ, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. చేస్తామమ్మా 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల నుంచి 6 చచ్చిపోయారు. 6 నిరుద్యోగులు మా వాళ్ళు చనిపోయారు. మా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని. ఇప్పటికైనా సరే తెలంగాణ మన రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సీఎం మా మీద దృష్టి పెట్టి కంపల్సరీగా అధికారుల మీద ప్రెషర్ తెచ్చి మాకు నెల రోజుల్లో మాకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇప్పించి మా జీవితాలలో వెలుగులు నింపాలని చెప్పని కోరుకుంటాం. తొలి వెలుగు నుంచి ఆల్మోస్ట్ 40 ఏళ్ళకి దగ్గర అయినట్టున్నారుగా అందరమైన మేము రాసినప్పటికీ మాకు ఒక్కొక్కళ్ళకు 25-26 సంవత్సరాలు ఉండే. తొలి వెలుగు ఛానల్ నుంచి మేము మా దగ్గర లైవ్ వీడియోలు ఉన్నాయి. అప్పుడు చిన్న పిల్లల్ని రోడ్డు మీద గుంజుకుంటూ పడేసిర్రు. అసుంటి దాంట్లో చేసినా కూడా తెలంగాణ ప్రభుత్వం కింద కూడా మమ్మల్ని ఇచ్చేయలేదు, మా మీద దయ చూపలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రతి ఒక్కళ్ళం కూడా కాంగ్రెస్ గెలిపించడానికి విలేజ్లలో అయినంత వరకు మనిషికి 100-200 ఓట్లు షేర్ చేసుకుని మరి కాంగ్రెస్ ప్రభుత్వంని మా బీపీడీ విద్యార్థులు 40,000 మంది ఉన్నాం. 40,000 కుటుంబాలు పాల్గొన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించడంలో. ఇప్పటికైనా మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం, మాకు తొందరగా నెల రోజులలో మాకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇప్పించి మా జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పని అనుకుంటున్నాం. ఇప్పటివరకు అయితే తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా నడిచిందో మీరు కూడా అదే మార్గంలో నడవద్దు అని చెప్పని అనుకుంటున్నాం. మేము ఆశ పెట్టుకున్నాం. మెసేజ్ వచ్చింది, ఎన్నిసార్లు వచ్చింది మీరు ఇక్కడికి? ఇప్పటికి 10 సార్లు వచ్చాం. ఒక్క మెసేజ్ కూడా రాలేదా? రిప్లై వస్తున్నాయా? రిఫరెన్స్ ఏమైనా వస్తుంది? రిఫరెన్స్ ఐడి మా దగ్గర ఏమైనా వస్తుందన్నా? అంటే నుంచి వచ్చినాము. ఇప్పటికి ఇది 10వ. ప్రతిసారి కూడా మీకు వస్తుంది, మీకు స్టేటస్ తెలుసుకోవచ్చు, మీరు వర్క్ అవుతుందని చెప్పంటారు. కానీ ఆ సొసైటీలలో పోతే వాళ్ళు అధికారులు పట్టించుకుంటం లేరు. మీరు వచ్చిర్రా అన్నట్లు అంటారు కదా, పక్కకు పోతురు. మాకు ఇంతవరకు పట్టించుకుంటలేరు. ఎవరైనా ఉత్తిరెడ్డి యాదగిరెడ్డి